ఈరోజు అనమాట వంటలతో పాటు నవ్వులు కూడా పొంగిపోతున్నాయనమాట. ఎందుకంటే ఈరోజు వంటలన్నీ మా వదిన గారే చేశారు. సో, ఈ వీడియో తీసింది ఎవరనుకుంటున్నారు? మా చెల్లి కనక. దానికి వీడియో తీయండి పాపానికి. ఏ వీడియో ఎక్కడ పెట్టిందో కూడా అర్థం కాలేదు. ఎంత ఎడిట్ చేశానంటే ఈ వీడియోస్‌ని ఎక్కడెక్కడో ముక్కల్ని తీసుకొచ్చి అతికించాల్సొచ్చింది. అది చూడండి. కెమెరా ఎలా పెట్టావే అనుకుని దానికి ఎన్ని నేర్పించినా సరే అలా పెడుతుంది. అబ్బబ్బా! దానికి వీడియోగ్రాఫర్‌కి పిలిసామనుకోండి ఇంక మనం పిచ్చెక్కిపోతాం. అది అన్నదండి పాపం. అక్క నేను వీడియోస్ ఇస్తే నువ్వు పిచ్చెక్కిపోతావని. నిజంగా పిచ్చెక్కిపోయిందండి బాబు. కానీ ఈ టైప్ ఆఫ్ పిచ్చెక్కుతదని నాకు అస్సలు అనుకోలేదు. సో, ఏం చేస్తామంటే గులాబ్ జాములు పాకం పడతామట. పాపం అది మా వదిన చేత కూడా చెప్పించుకుంది. ఇలా ముక్కలు ముక్కలు తీయాలమ్మా అనుకుని. సో, నా గులాబ్ జాముల పాకంలోన పంచదార, షుగర్‌లోన యాలకులు, ఒక చెక్క లెమన్ వేసింది. దానివల్ల అనమాట గులాబ్ జాములు కొంచెం మెత్తగా వస్తాయి, బావుంటాయి. సో, అదనమాట వేసింది. చూడండి ఆ కెమెరాలో అది ఎన్ని విధాలుగా తిప్పుతుందంటే అన్ని విధాలుగా తిప్పుతుంది. దానికి నేను బిజీగా ఉన్నానని దానికి వీడియో తీయమని చెప్పిన. వీడియో తీయమని చెప్పిన పాపానికనమాట ఇన్ని చేసిందది నాకు. అందుకోసమని ఈ వీడియో లేట్ అయిపోయిందండి. ఎక్కడెక్కడో మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ అతికించాల్సొచ్చింది. సో, నెక్స్ట్ టైమ్ ఈ తప్పు అస్సలు చేయకూడదు. దానికి అసలు వీడియో తీయమని కూడా ఇవ్వకూడదు. తీయకపోవడమని మానేయాలి గానీ, తీయమని మాత్రం ఇవ్వకూడదండి బాబు. చాలా కష్టపడ్డానండి. దీన్ని ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. సో, అలా మాట్లాడుతూ గులాబ్ జామున్ పాకం అయిపోయింది. దాన్ని ఆఫ్ చేసి చూడండి ఇక్కడ కూడా గులాబ్ జాములు రౌండ్‌గా చేయడం కూడా దానికి నేర్పించింది పాపం మా వదిన. అలా మాట్లాడుతూ మా అక్క పక్కన ఆనియన్స్ కోసేస్తుంది. బిర్యానీకి చికెన్ కర్రీకి. దానికి ఏంటి గులాబ్ జాములు చుట్టడం కూడా పాపం రావట్లేదు. మా వదిన దానికి నేర్పిస్తుంది. గులాబ్ జాములు ఇలా చుట్టాలి. లేకపోతే అవి పగిలిపోతాయి అనుకోని. ఏమైతే ఏమండి. అది లాస్ట్‌కి సాధించింది గులాబ్ జాములు చుట్టడంలోన. యెస్. అది సాధించింది. గులాబ్ జాములు చుట్టడం సాధించిందనమాట. మా వదిన నవ్వుతుంది. మా వదిన మా అక్క గులాబ్ జాములు చుట్టడం కూడా రాకపోతే ఎలానే అని. సో, ఈ పనులు ఇలా అవుతుండగా నేను ఒక పక్కననమాట బిర్యానీకి చికెన్ కర్రీ గ్రేవీ కోసం ఆనియన్స్ అనమాట మిక్సీ పట్టేస్తున్నాను. సో, చూసేయండి. ఇంకా నేను కిచెన్‌లోకొచ్చేసి దీన్ని నమ్ముకుంటే ఇంక టైం అయిపోతుందనుకోని నేనే ట్రైపాడ్ పెట్టుకొని వీడియో తీసుకుంటున్నానండి. నేను ఇది గ్రేవీ చేస్తున్నాను. దేనికి వేస్తున్నాననంటే టమాటాలు చూస్తే గుర్తుకొచ్చింది చికెన్ గ్రేవీ. యెస్. చికెన్ గ్రేవీ కోసం అనమాట ఆనియన్స్ టమాటీస్ వేసేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాననమాట. అవి చూస్తే గాని నాకు తెలియలేదండి చికెన్ గ్రేవీకని. అంతలా తీసిందనమాట వీడియో. సో, నేనే తీసుకున్నాననమాట ట్రైపాడ్ పెట్టి కష్టపడి ఖాళీ లేకుండా అక్కడక్కడ ఇరికించి మరీ ట్రైపాడ్ పెట్టి మరీ తీశానండి నేను ఈ వీడియోని. యెస్. చికెన్ గ్రేవీ కోసం చేశాననమాట ఇది. దీన్ని పక్కనెట్టేసి ఇంకా నేను ఇది అనమాట బిర్యానీ కోసం ఆనియన్స్ టమాటీస్ బిర్యానీ కోసం అనమాట. దీన్ని మా వదిన అనమాట మెత్తగా చేయొద్దు, కొంచెం బరకగా చెయ్యి అనేది. అంతలోపు మా బుడ్డోడు ఏడుస్తున్నాడు. వెళ్ళి ఫీడింగ్ పెట్టు అని అంటేను. సో, నేను మా వదినకి అప్పచెప్పేసాను. ఇంక నేను వేసేస్తానులే, నువ్వు వాడిని తీసుకెళ్ళి ఫీడింగ్ పెట్టు, ఆడు ఏడుస్తున్నాడు, ఆ బుడ్డోడు ఏడుస్తున్నాడు, అల్లరి చేసేస్తున్నాడు అని అంటే చూడండి మా చెల్లి వెనకత్తలుంది. నేను వీడియో తీస్తానంటే వద్దులే అమ్మా నేను తీసుకుంటున్నాను అనుకున్నాను. ఇక మా వదిన వేసేస్తుంది అనమాట. పల్స్ ఇస్తుంది చూసారా, అలా పల్స్ అంట బిర్యానీ కోసం. ఆ పల్స్ ఇచ్చేసి తీసేస్తుందనమాట. అంటే బరకగా వస్తుందనమాట. అంత ఫైన్‌గా రాదు, బరకగా వస్తది. ఈ గ్యాప్‌లోనే పక్కన ఏదో ఉంటే మా వదిన కలిపేస్తుంది. ఇక ఇది కూడా మా చెల్లె తీసింది వీడియో. చూడండి దాన్ని ఎన్ని విధాలుగా కలిపిందో. ఇంకా తయారు చేసిన గులాబ్ జామున్ అన్నా కదా, దాన్ని పాకంలో వేసేసారనమాట. దాన్ని ఫ్రై చేస్తున్నారనమాట. సో, చూసారా అది ఎన్ని విధాలుగా కదుపుతుందో. దానికి అప్పటికి కదపకుండా షేక్ చేయకుండా తీవే అంటే దాని టాలెంట్ అంట అది. ఇక అవి ఒక పక్కన ఫ్రై చేస్తుంది, ఇంకో పక్క అనమాట చికెన్ కర్రీకి ఆనియన్స్
ఫ్రై చేసేస్తుంది అనమాట మా వదిన. స్పీడ్గా వంటలు చేసేస్తుందండి. ఇంకో పక్క చికెన్ అనమాట, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఇంకేటేసిందబ్బా చెప్తున్నానా, మా చెల్లి ఎక్కడెక్కడెక్కడెక్కడ తిప్పి పెడుతుంది. నేను ఏ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఏ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వకూడదో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. వేసేసి పసుపు వేసేసి ఇంకా చికెన్ మసాలా అన్నీ వేసేసి వేస్తుంటే మా అక్క దాన్ని కలుపుతుందనమాట చికెన్ని. చూడండి మళ్ళీ వస్తుంది. ఇదన్నమాట చికెన్ బిర్యానీ కోసం. కారం ఇంకా ఉప్పు వేసింది. సేమ్ ఇంకేంటండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా అన్ని ఆల్ మసాలాస్, ఉప్పు. ఇంకేటేసింది మా వదిన, నేను చేయలేదు కదా, మా కనక తీసింది కదా, అందుకోసం అని అర్థం కావట్లేదు నాకు. ఇంకా పెరుగు వేసేసి ఎక్కడ కలుపుడు అనమాట. మా అక్క కలిపేస్తుంది అనమాట. నేను ఇవన్నీ చేస్తున్నానని మా బొడ్డుండి పడుకోబెడుతున్నాను. అంతలోపు అనమాట మా కెమెరా ఉమెన్ అనమాట తీసింది ఈ వీడియోస్ అన్నీ, ఈ వీడియో క్లిప్స్ అన్నీ చూసిందనమాట. ఇది చూసి నాకు ఎంత పిచ్చెక్కిపోయిందిరా బాబోయ్, అంత పిచ్చెక్కిపోయింది. పెరిగేసేసి ఇక దాన్ని బాగా కలిపేస్తుంది అనమాట మా అక్క. మరి బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలి కదండి, అందుకే బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. మనకి బటర్ పేపర్ అవసరం కాదండి. మనం ఒక ప్లేట్లో ఒక వైట్ పేపర్ పెట్టేసి మన ఫ్రై చేసిన వేసేసి ఆయిల్ పీల్చుకుంటే అవి భలే కరకరలాడుతుంది క్రిస్పీలాగా. ఇంకా ఆ బాండీలోనే కర్రీకి తాలింపు పెట్టేసింది మా వదిన. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేస్తుంది. చేసిన తర్వాత అదే నేను కర్రీ కోసం చేశాను కదా, టమాటీస్, ఆనియన్స్ ఫైన్ చాపింగ్ చేశాను కదా, అది కూడా వేసేసింది అనమాట. అది వేసేసి పసుపు, కారం వేసేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసింది. చూడండి ఇది ఎంత ఊపింది, ఎంత షేక్ చేసిందో అంత షేక్ చేసింది. చూసారా, జూమింగ్ అట, దాని స్కిల్స్ అన్నీ దీంట్లో చూపించింది. ఇంకా దాంట్లోనమాట చికెన్ మసాలా కూడా వేసేసి కలిపేసింది అనమాట బాగా. అది బాగా దగ్గర పట్టిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసింది. చికెన్ని వేసేసి ఇంకా కలిపేసింది అనమాట. కలిపేసి అదే చికెన్ వేసేసి దాన్ని బాగా కలిపేసి అనమాట మూత పెట్టేస్తుంది. అంతే, ఇంకేడుంటాయండి. దగ్గర పడేంత వరకు చేసేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తుంది. అంతలోపు మన ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ని పాకంలో కూడా వేసారనమాట. ఆ క్లిప్ తీయలేదు చూసారా, అలా ఉంటుంది అనమాట. సో గులాబ్ జామున్ రెడీ అయిపోయి ఇంతలోపు అనమాట ఇంకో పక్క అనమాట బిర్యానీకి అనమాట ఎసరు పెట్టుకున్నది అనమాట మా వదిన. అందులోనే మసాలా దినుసులు, రైస్ అన్నీ వేసేసింది. ఇంకో పక్క ఇవన్నీ బిర్యానీ కోసం అంటే ఇవన్నీ బిర్యానీ సామాన్లు, మీకు తెలుసు కదా బిర్యానీ సామాన్లు. సో ఇంకో పక్క బిర్యానీకి తాలింపు పెట్టేస్తుంది. ఇంకా నా వల్ల కాదండి వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఎక్కడెక్కడ ముక్కలు తీసుకొచ్చి ఇద్దాం అనుకుంటున్నాను కానీ దీని ఎడిటింగ్ తోటి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు. ఇంకా చలో బిర్యానీ చేసేద్దాం. దానికోసం ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, బిర్యానీ మసాలాస్ అన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా కొంచెం బాగా వేపుకోవాలన్నమాట. మసాలా అంతా కూడా ఇది కొంచెం వేగిన తర్వాత అనమాట మనం కచ్చా పచ్చగా చేసాం కదా ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, ఆ కచ్చా పచ్చగా వేసినది ఆ పేస్ట్ కూడా వేసేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట. దాని తర్వాత ధనియాల పొడి, కారం వేయాలి.
జీలకర్ర పొడి అది కూడా వేసేయాలన్నమాట. వేసి బాగా కలపాలి. చూసారా, దాంట్లోంచి వాటర్ వచ్చిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ మ్యాగ్నెట్ చేసిన చికెన్ కూడా వేసేయాలి. వేసేసి దాన్ని కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యనివ్వాలన్నమాట. అది దాన్ని బాగా ఫ్రై అయినిచ్చిన తర్వాత దాంట్లోంచి కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మనము రైస్ని ఉడకబెట్టుకున్నాం కదా 70%, ఆ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. ఈ చికెన్ మసాలాలు కూడా యాడ్ చేసేయాలి. 70% ఉడికితే చాలండి. దాన్ని దీంట్లో వేసేయాలన్నమాట. మా వదిన గారు దమ్ బిర్యానీ చేస్తున్నారు. ముందు అడిగింది ఏ బిర్యానీ చెయ్యాలి అనుకొని, నేనైతే దమ్ బిర్యానీ చేయమన్నాను. సో ఆ రైస్ అంతా వేసిన తర్వాత దాని మీద కొంచెం నెయ్యి వేసేయాలి. నెయ్యి వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్, అంతే. మన ఇష్టం అండి, అన్ని డెకరేషన్లు చేసి వేసాడమే బిర్యానీ మీద. చూసారా ఎంత బాగా డెకరేషన్ చేసింది మా వదిన. ఇంక ఇప్పుడు చూడండి, కొత్తిమీర కూడా వేసేస్తుంది. అలా చెప్పానా, కొత్తిమీర కూడా వేసేస్తుంది. ఓకే, బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఓకే, ఆలు కర్రీ, ఓకే, ఎగ్ బిర్యానీ, ఓకే, థ్యాంక్ యూ, ఆనియన్స్, ఓకే. చూసాక జంతువుకంటే భయం వేస్తుంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. నీట్ ఆలోచించిన గ్రేట్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. కవర్ చేస్తున్నారు. ఇక బర్త్డే పార్టీ అంతా అయిపోయిందండి. బర్త్డే పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము అందరం కలిసి బయట భోంచేసేస్తామంట. ఎమ్మి ఎమ్మని తినేసి ఇంకా లాస్ట్లో గులాబ్ జాములు కూడా తినేసాం అనమాట. ఇంకంతే.